ఎల్లుండి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ ను బాయ్కాట్ చేసిన టీడీపీ బీఏసీ సమావేశానికి సైతం దూరంగా ఉంది. స్పీకర్ ఆధ్వర్యంలో సమావేశమైన బీఏసీ 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. బీఏసీ సమావేశం ముగిసింది. ఎల్లుండి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ ను బాయ్కాట్ చేసింది టీడీపీ. ఇక బీఏసీ సమావేశానికి సైతం దూరంగా ఉంది టీడీపీ. స్పీకర్ ఆధ్వర్యంలో సమావేశమైన బీఏసీ 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. రైట్, బీఏసీ సమావేశం ముగిసింది. ఎల్లుండి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. మరొక పక్క బీఏసీ సమావేశాన్ని అలాగే అసెంబ్లీ సమావేశాన్ని బాయ్కాట్ చేసింది టీడీపీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా మనకు అందిస్తారు. రెహానా, కొద్దిసేపటి క్రితం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇటువైపు ముఖ్యమంత్రి, అదేవిధంగా చీఫ్ విప్, ఇతర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు హాజరయ్యారు. అయితే బీఎస్సీ నుంచి టీడీపీ వైపు నుంచి కూడా బీఎస్సీ సమావేశానికి హాజరయ్యారు. ఎన్ని రోజులు నిర్వహణ, దీంతో పాటు ఈ సమావేశాల్లో ఏ అంశాలను చర్చించాలి అంటే బేసిక్ గా చెప్పాలంటే సమావేశాల ఎజెండాకి సంబంధించి ఈ బీఎస్సీ సమావేశంలో ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే టీడీపీ నాయకులు మధ్యలోనే బీఎస్సీని బాయ్కాట్ చేసి వెళ్లారు. ఫైనల్ గా అయితే బీఎస్సీ నిర్ణయించింది 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని. ఈ నెల 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. రేపు స్పీకర్ మీద ధన్యవాదాల తీర్మానం ఉంటుంది. అదేవిధంగా ఈ నెల 7వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని సభలో ప్రవేశపెడతారు. ఈ అంశాలకు సంబంధించి బీఎస్సీలో అసెంబ్లీకి సంబంధించిన ఎజెండాని ఖరారు చేశారు. అక్షయ, రెహానా, టీడీపీ బాయ్కాట్ చేయడానికి రీజన్ ఏంటి? ప్రధానంగా మనం ఇందాక మాట్లాడినప్పుడు కూడా గవర్నర్ స్పీచ్ సందర్భంగా కూడా అనేక అంశాలను టీడీపీ వాళ్ళు లేవనెత్తుతా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే క్యాలెండర్, ఎడ్యుకేషన్ క్యాలెండర్ ని విడుదల చేయలేదు, జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయలేదు, అదేవిధంగా పోలవరం సంబంధించి కావచ్చు, దీంతో పాటు ప్రత్యేక హోదా, ఇలా ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాటిని దాటవేత ధోరణిలో ఉంది అనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే బీఎస్సీ సమావేశం నుంచి కూడా టీడీపీ బాయ్కాట్ చేసింది. అక్షయ. ఓకే రెహానా.